బట్టలుప్పదీసి కొడతా అంటూ గతంలో తెలుగు సినిమాల్లో డైలాగులు ఉండేవి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా అధికార పీఠం వైట్ హౌస్ వేదికగా జరిగిన సీన్ మనకు అర్థమయ్యేలా చేసింది. నిద్ర నటిస్తే ఎలా ఉంటుందో మనకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ముందుగా ఫిక్స్ అయిపోతే నిర్ణయాలు అసలు మారవు అనడానికి ఎన్నో అంశాలు ఉదాహరణ. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా డిసైడ్ అయిపోయింది. అమెరికాకు కావాల్సింది డబ్బు. అదెవరిస్తారు? ఎవరి నుంచి వస్తుంది? సహజంగా మార్కెట్ దేని గురించి ఆలోచిస్తుంది? కార్పొరేట్ శక్తులకు దన్నుగా నిలుస్తోంది. అంతేగాని చిన్నా చితక వ్యాపారులు సామాన్యులకు మేలు చేయాలని భావించదు. అమెరికా కూడా అంతే. అయితే ట్రంప్ ఇంకొంచెం ఎక్కువ. ఎవరి భూభాగంలో ఉన్నామన్న లెక్కలు కొంచెం వేసుకుంటే మంచిది. జెలెన్స్కీ అమెరికాకు వెళ్లి అక్కడి పాలకులతో కుప్పిగంతులు వేస్తే అది అంతిమంగా తనకు మాత్రమే కాదు ఉక్రెయిన్కు నష్టమని గ్రహించకపోవడం విడ్డూరం. దేశాన్ని ఒక కమెడియన్ చేతిలో పెట్టి అతను యోధుడిగా భావించిన ఉక్రెయిన్ ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమ పరిస్థితి ఏంటని అర్థం కాక ఊసురుమంటున్నారు. ఇప్పటికే యుద్ధం చెయ్యలేక అమెరికా, నాటో దేశాల సాయం కోరుతున్న జెలెన్స్కీ విషయంలో ట్రంప్ పూర్తిగా క్లారిటీకి వచ్చాడు. తమ దేశంలో అత్యధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించి డబ్బు పొదుపు చెయ్యాలని భావించే ట్రంప్ ఉక్రెయిన్ కోసం ఉత్తిగా అమెరికా డబ్బు పంపిస్తాడా? ఈ చిన్న లాజిక్ కూడా జెలెన్స్కీ మిస్ అయ్యాడు. అప్పులతో సతమతమవుతున్న తమ దేశాన్ని అమెరికా గ్రేట్ అంటూ కాలం గడిపేస్తున్న గడిసరి ఉక్రెయిన్ యుద్ధం ఆపి తద్వారా అమెరికాకు ఇలా మేలు కలిగిందని చెప్పి అమెరికన్లు తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆలోగా తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి అమెరికా గ్రేట్ ఎగైనా చేస్తాడా, లేదంటే తన చుట్టూ ఉన్న మంది మార్బల్యం కోట్ల రూపాయలను పోగేసుకునేలా చేస్తాడా అన్నది కాలం నిర్ణయించాలి. ఉక్రెయిన్లో అపార వనరులు ఉన్నాయని వాటిని తవ్వుకునేందుకు అమెరికాకు అవకాశం ఇస్తానంటూ జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనపై అమెరికా ఫోకస్ పెట్టింది. అయితే అమెరికాకు జెలెన్స్కీ ఆశ పెట్టిన వనరులన్నీ ప్రస్తుతం రష్యా భూభాగంలో ఉన్నాయి. సో ఇక వాటన్నిటినీ జెలెన్స్కీ అమెరికా కంపెనీలకు దారాదత్తం చేయడం అసాధ్యమని గమనించిన ట్రంప్ నేరుగా ఆ వ్యవహారాన్ని రష్యా మాత్రమే డీల్ చేయగలదని గ్రహించాడు. తాము ఎవరి పక్షం వహిస్తే అమెరికాకు మేలు జరుగుతోందో అన్న దానిపై క్లారిటీ రావడంతో చకాచకా పావులు కదపడం మొదలుపెట్టేశాడు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఖనిజాలన్నీ కూడా అత్యధిక భాగం రష్యా ఆక్రమణలో ఉన్న డాన్బాస్ కేంద్రంగా ఉన్నాయని తేలింది. అంతేకాదు రష్యా ఆధీనంలోని ఆర్కిటిక్ ఏరియాలోనూ. దీంతో ఉక్రెయిన్ వల్ల తమకేం ఉపయోగం లేదని గ్రహించి రష్యాతో ఫ్రెండ్షిప్ పూర్తిగా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికీ రష్యా చేతిలో ఉక్రెయిన్ సుమారుగా 50% భూభాగాన్ని నష్టపోయింది. తాజాగా ఆ దేశంలో ఉన్న ఖనిజాలపై హక్కును కోల్పోతుంది. రేపో మాపో ఐక్యరాజ్యసమితిలో చేసే తీర్మానాలకు అమెరికా, చైనా మద్దతిస్తే ఇక తమ సంగతి తాము చూసుకుంటామని ఫ్రాన్స్ నిర్ణయించుకోవడంతో వచ్చే రోజుల్లో ఉక్రెయిన్ ఏకాకి కావడం ఖాయం. మినరల్స్, చమురు తవ్వకాలపై అమెరికా కంపెనీలకు వాటాలిస్తామన్న ప్రతిపాదన ట్రంప్ను గాల్లో తేలిపోయేలా చేసింది. యుద్ధం కారణంగా వెనక్కి వెళ్లిన అమెరికా కంపెనీలు రేపో మాపో రంగప్రవేశం చేసి మళ్లీ లూటీ చేయడం ఖాయం. జెలెన్స్కీ చేతకాని దద్దమ్మని అమెరికా ప్రూవ్ చేయాలనుకుంది. అందుకు వైట్ హౌస్ చర్చలను ట్రంప్ బాగా వాడుకున్నాడు.